హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ పనస పిక్కల కర్రీ. ఎలా చేయాలన్నది చూసేద్దాం. ముందుగా పనస పిక్కల్లోని కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, మొత్తం పనస పిక్కలన్నీ కూడా ములిగే వరకు కూడా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 70% వరకు కూడా ఉడికించుకోవాలి. విజిల్ పెట్టుకుంటే ఒక 2 విజిల్ పెట్టి సరిపోతుందండి. ఎక్కువ అయితే బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. అందుకని ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికిన తర్వాత కట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత 3 టమాటాలు, 4-5 రెమ్మలు ఎల్లుల్లిపాయలు, ఒక అరంగులు అల్లం వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోని నూనె వేసుకొని ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి, అంతే అండి, ఎక్కువసేపు అవసరం లేదు. అలాగే ఇందులో నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు కూడా టేస్ట్ తగ్గ సరిపడగా వేసుకోండి. అలాగే కారం నేను ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. లైట్గా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను టమాటా పేస్ట్, అల్లం కలిపి అన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్క 2 నిమిషాలు ఆగితే బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. మధ్యలో కలుపుకోకపోతే అడుగు పెట్టేస్తుంది. బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు నేను ఉడబెట్టుకున్న పనసకాయ గింజల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ మొత్తం టమాటా పేస్ట్ కానీ మొత్తం అంతా కూడా ముక్కలన్నిటికీ బాగా పట్టాలి కదా, అందుకని ముక్కలన్నిటికీ బాగా పట్టేలా ఉంచి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. చూసారు కదా, టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ముక్కలన్నిటికీ బాగా పట్టిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. మనం కొద్దిగా ఉడకబెట్టేసాం కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ వేసుకోవసరం లేదు. ఒక 70% బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకొక 20%, 30% ఉడికితే సరిపోతుంది. కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పనస గింజలు మనం ఉడకబెట్టుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. మనం ముందుగా కడిగేసుకొని మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి మనం వాటర్ అన్నది ఇందులో వేసుకోవచ్చు. ఆ వాటర్ వేసేసుకొని దగ్గరికి అయ్యే వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఉడికిపోయిందండి. ఇందులో గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదండి. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్ కట్టేసే ముందు ఒక్క సెకండ్ కట్టేసే ముందు మాత్రం ఇందులో వేరుశనగలు వేపుకొని పొడి చేసుకుని వేసుకొని వెంటనే కట్టేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, పనసకాయల కర్రీ రెడీ.